తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ రెడీ అవుతోంది. క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా టైం స్లాట్ విధానాన్ని మరింత పెంచాలని భావిస్తోంది. అటు హిందూయేతర భక్తులకు ఆన్లైన్లో శ్రీవారి సేవకు నమోదు చేసుకునే అవకాశం కల్పించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించిన నిర్ణయం తీసుకోబోతున్నారు. తిరుమలలో ప్రైవేట్ ఆహార విక్రయ కేంద్రాల్లో ఎల్పీజీ గ్యాస్ స్టవ్లను క్రమంగా నియంత్రించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకే ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో ఎల్ఎన్జీ గ్యాస్ తీసుకొస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. అటు ఫిబ్రవరి 16న రథసప్తమి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఇప్పటికే విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఒకే రోజు మలయప్ప స్వామి, సూర్యప్రభ మొదలు 7 వాహనాలపై భక్తులకు స్వామివారు దర్శనమివ్వబోతున్నారు. ఆలయ మాడవీధుల్లో ఉండే భక్తులకు పాలు, అల్పాహారం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సమిట్ ఉంటుందని చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఝాన్సీ రాణి, తిరుమలలో పలు మార్పులకు అంటే కీలకమైన మార్పులకు టీటీడీ యోచన చేస్తుంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు ఇప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి దాదాపు 20 గంటలు 24 గంటల పాటు వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అది తిరుపతిలో ఇప్పుడు ఏదైతే టైం స్లాట్ టోకన్లు ఇస్తున్నారో వాటి సంఖ్యను పెంచి కంపార్ట్మెంట్ లో వేచి ఉండే శాతాన్ని తగ్గించడానికి టీటీడీ యోచన చేస్తుంది. వచ్చిన ప్రతి భక్తుడు కూడా టైం స్లాట్ టోకన్లు ధరించి స్వామివారిని దర్శించుకునే విధంగా కంపార్ట్మెంట్ లో మగ్గిపోకుండా చర్యలు తీసుకోవాలని కూడా టీటీడీ యోచన చేస్తుంది. ఇది అంటే మెల్లిగా అంటే కొద్దిగా దశల వారీగా ఈ విధానాన్ని అమలు చేయడానికి టీటీడీ ఒక యోచన చేస్తుంది. ఇది అమలైతే భక్తులందరూ కూడా కేటాయించిన సమయానికి తిరుమలకు చేరుకుని కేవలం గంటన్నర లోపే స్వామివారిని దర్శించుకోవచ్చని టీటీడీ యోచన. అందుకే ఆ రకంగా కూడా ఏర్పాట్లు చేయడానికి టీటీడీ అంత సిద్ధం చేస్తుంది. మరోవైపు తిరుమలలో ఏదైతే ప్రైవేట్ క్యాంటీన్లు, పెద్ద హోటళ్లు ఉంటాయో ఆ హోటల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను పూర్తిగా వాటిని రద్దు చేసి ఆ స్థానంలో ఎల్ఎన్జీ గ్యాస్ పైప్ లైన్ ద్వారా సరఫరా చేయాలని ఒక యోచన చేస్తుంది. అంటే ఇప్పటికే అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా నివారణ కోసం అంటే భవిష్యత్తులో ఏదైనా పెద్ద ప్రమాదాలు జరగకుండా నివారించుకోవడానికి ఈ చర్యలు అనేటివి తీసుకుంటోంది. అయితే ఈ నెల 16న రథసప్తమి కూడా జరగనుండటంతో అందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్తున్నారు. ఝాన్సీ రాణి, అలాగే శ్రీనివాస్, ఇటు రథసప్తమికి సంబంధించి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది కదా, దానికి సంబంధించి అటు భద్రతకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు వేస్తోంది టీటీడీ? అంటే రథసప్తమి అంటే ఒకే రోజు స్వామివారు దాదాపు సప్త వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకందరికీ దర్శనమిస్తారు. ఏదైతే బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు వాహన సేవలు ఉంటాయో అవన్నీ కూడా ఈ రథసప్తమి రోజు ఒక్కరోజే దాదాపు 8 వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం సూర్యప్రభ వాహనం మొదలుకొని చంద్రప్రభ వాహనం కూడా పలు వాహనాలపైన స్వామివారి దర్శనం ఉంటుంది. మాడవీధుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉండి అన్ని వాహనాలను కూడా దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలోనే మాడవీధుల్లో వేచి ఉండే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆహారం కావచ్చు, అన్నప్రసాదాలు కావచ్చు, మజ్జిగ, మంచినీరు ఇవన్నీ కూడా అందించాలని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కూడా టీటీడీ ఏర్పాట్లు అనేటివి ముమ్మరంగా చేస్తుంది. ఝాన్సీ రాణి, అలాగే శ్రీనివాస్, చిన్న పిల్లలకు అలాగే వృద్ధులకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే చంటి పిల్లలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా కంపార్ట్మెంట్ మాడవీధుల్లోని గ్యాలరీలో వేచి ఉండటం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆహారం కావచ్చు, ఇక మంచినీరు కావచ్చు, ఎండకు ముఖ్యంగా రథసప్తమి రోజున విపరీతంగా ఎండ ఉండే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో వాళ్ళకు కూడా భక్తులకు ఎండ నుంచి కూడా ఉపశమనం కలిగించడానికైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఝాన్సీ రాణి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.